కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పండ్లరాజు మాట్లాడుతూ కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో ఓడిపోయిన వ్యక్తి పారిపోయిన వ్యక్తి అని సంబోధించడాన్ని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని, మీరు ఎన్నికల సమయంలో నీ సొంత నిధులతో 150 కోట్లతో కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగిందని, ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేశావో బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్యాండ్స్ చర్చకు తీసుకురావాలని, మీరు నిజాయితీపరుడు అని చెప్పుకుంటున్నారు కదా, నీవు నిజాయితీపరుడివే అయితే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ కు రావాలని, అప్పుడు నీవు గెలుస్తావా ఓడిపోయిన వ్యక్తి అంటున్నావు కదా, ఎవరు గెలుస్తారో చూద్దాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ లోకి రావాలని డిమాండ్ చేశారు. అనవసరంగా మా నాయకుడిని పైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని డిమాండ్ చేశారు. మరి కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారు మరి ఓడిపోయిన వ్యక్తి పారిపోయిన వ్యక్తి అని చెప్పేసి సంబోధించడం, మరి ఒక శాసన సభ్యునిగా అది ఖండించాలా, మరి నాలుక అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. రమణారెడ్డి గారు, ఫస్ట్ మీరు ఏదైతే ఎలక్షన్లో ముందు మీ సొంత నిధులతోటి 1,50,00,000 150 కోట్లతోటి మరి ఏదైతే కామారెడ్డి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికి, మరి ఇప్పటి వరకు నీ సొంత నిధులతోటి ఏం డెవలప్ చేసినావో బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. మరి అదేవిధంగా నువ్వు ఏదైతే కాలేజీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా చర్చకు తీసుకురావాలి. మరి అదేవిధంగా శ్రీవాణి వెంచర్ను ఒక 2 నెలల నుండి 3 నెలల వరకు రోజు పేపర్లో ఫోకస్ చేసి మరి డప్పు కొట్టించుకున్న తర్వాత మరి ఇప్పుడు ఆ డప్పు ఏమైందో మాకు అర్థమవుతలేదు. మరి ఆ శ్రీవాణి వెంచరు మరి ఏమైనా ముడుపులు ముట్టినాయా, మరి అది నిజాయితీగానే ఉందా, అది కూడా బహిరంగంగా చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి నువ్వు నిజాయితీ పని అని అంటున్నావు కదా, మరి ఈ యొక్క 15 నెలల్లో నువ్వు చేసిన డెవలప్మెంట్ ప్రజలందరికీ తెలుసు. మరి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి మరి ప్రజలకు పోదాం. మరి పారిపోయిన వ్యక్తి ఉంటాడా, మరి నువ్వు ప్రజల మనిషిగా చెప్పుకుంటున్నావు కదా, మరి నువ్వు గెలుస్తావు, మరి ప్రజలే నిర్ణయిస్తారు. మరి దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు రావాలని చెప్పేసి డిమాండ్